యేసుక్రీస్తునామమున వందనం తెలియజేస్తానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి మా యొక్క ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి క్రీస్తు ప్రభువారి నామం ద్వారా ఈ యొక్క శుక్రవారం బైబిల్ తరగతి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆయన ఈ సమయమందు మా సహోదరులు స్వాతి వాక్యాన్ని మాకు వివరిస్తూ ఉండగా తండ్రి వారికి జ్ఞానం దయచేయమని వినబోసినటువంటి మేము వాటిని గ్రహించి మా యొక్క మనసులో భద్రపరుచుకొని తండ్రి మేము వాక్యం నందు స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాము. ఏకైక ఆధారము మీ యొక్క గ్రంథమని మేము గుర్తెరిగి మీ యొక్క వాక్యం చేత మేము బలపడి స్థిరపడుటకు ఈ యొక్క తరగతులు మాకు ఉపయోగపడుతున్నాయని మేము గుర్తెరిగి వాటి యందు ఆసక్తి కలిగి జ్ఞానాన్ని కలిగి ఉండటకు సహాయం దయచేయమని క్రీస్తు ప్రభువారి నామం ద్వారా ఈ యొక్క మనము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనములండి. మనము థియాలజీ ప్రాపర్ అనే ఒక అంశాన్ని ఆలోచన చేస్తున్నాం. అంటే తండ్రి అయిన దేవుని గురించిన శాస్త్రము. దీని అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుని గురించిన శాస్త్రము. దీన్ని స్టడీ ఆఫ్ గాడ్ అని కూడా అంటారు. దేవుని గురించినటువంటి శాస్త్రాన్ని థియాలజీ ప్రాపర్ అనే ఒక థియలాజికల్ టాపిక్గా డెవలప్ చేసి మాట్లాడటం అనేది జరిగింది. ఇది వాస్తవానికి ఇంటర్నేషనల్ కాలేజీ స్టాండర్డ్లో మాట్లాడేటటువంటి విషయాలు, కానీ మనకంత టైం లేదు కనుక అవసరమైన కొన్ని విషయాలు మాత్రమే మనం టచ్ చేస్తూ వెళ్తాం. అంటే పోయినసారి మనం పరిచయంలో కొన్ని విషయాలు ఆల్రెడీ నేర్చుకోవటం అనేది జరిగింది. దీంట్లో మొదటగా పరిచయం చేశాం. అంటే మొదట దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, తను వెతక వారికి ఆయన తగిన ఫలము దయచేవాడని నమ్మాలి. మొదట నమ్మకం లేనప్పుడు దేవుని వద్దకు రావటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆయన ఉన్నాడని నమ్మటం ఎంత అవసరమో ఆయన వెతికే వారికి ఆయన తగిన ఫలాలు దయచేస్తాడని కూడా అంతే నమ్మాలి. అలా నమ్మటం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప వాస్తవానికి దేవుడు ఉన్నాడో లేదో అనుమానంతో దేవుని వద్దకు వచ్చినా, ఆయన మనకి సహాయం చేస్తాడో లేదో అనే ఆలోచనతో అనుమానంతో ఉన్నా అలాంటి విశ్వాసం మనిషికి ఏ విధమైన ప్రయోజనం చేకూర్చును. ఇంకా చెప్పాలంటే అదొక తప్పుడు మార్గానికి నడిపించే అవకాశాలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనం గతంలో ఆలోచించాం. ఇందులో మనం దేవుడు ఉన్నాడా అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఉన్నాడా అనే ఈ ప్రశ్నకి బైబిల్ చెప్పే సమాధానం చాలా సుదీర్ఘంగా ఉంది. దాంట్లో కొన్ని విషయాలు మాత్రమే మనం ఆలోచన చేయబోతాం. మొదట్లోనే మనం ఏం చూసామంటే ఉన్నాడు అనటానికి పరిచయ భాగంలోనే కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. ఈరోజు అయితే మనం దాన్ని కంటిన్యూషన్గా కొన్ని పాయింట్లుగా డివైడ్ చేస్తాం. అది పరిచయం మాత్రం అనుకోండి, ఇది పాయింట్లుగా డివైడ్ చేసి ఆలోచన చేస్తాం.
సృష్టి దేవుడు ఉన్నాడన్నట్టు ఆధారం. సృష్టి దేవుడు ఉన్నాడనటానికి ఒక ఆధారం. దాంట్లో ఇప్పుడు మనం చదివినటువంటి మొదటి పాయింట్ 1లో రోమా పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు చదివినప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా సృష్టి జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటిని ఆలోచించడం వలన సృష్టిని ఆలోచించుట ద్వారా దేవుడున్నాడు అని ఒకసారి ఇది బ్లాక్ అని చూడండి. అక్కడ సృష్టి యావత్తుని మనం పరిశీలించడం ద్వారా దేవుడు ఉన్నాడనే ఒక వాస్తవం రుజువు అవుతూ ఉంటుంది అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడే అని ఈ భాగంలో మనం నేర్చుకుంటుంటాం. 1వ అధ్యాయం 18 వచ్చి నుంచి చూసినట్లయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని అన్నాడు. అని కింద 20 వచనంలో ఏమంటాడు చూడండి ఒకసారి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అంటే దేవుని గురించి ప్రజల మధ్య ఏదైతే తెలియశక్యమైనది ఉన్నదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచున్నాడు. అంటే తన గురించి తెలియజేయకుండా ఏమి లేడు, దేవుడు తెలియజేశాడు. గ్రహించకపోవటం మనుషుని యొక్క ప్రాబ్లమే, కానీ తన పక్షంగా దేవుడు తనకు వచ్చిన వాస్తవాలని ఆది నుండి తెలియజేసుకుంటూనే వచ్చాడు. యేసు ప్రభు ద్వారా పరిపూర్ణంగా తెలియజేశాడు. కానీ ఎప్పుడూ దేవుడు తన గురించి ప్రజలకు తెలియజేయకుండా ఉండలేదు. తను ఏమై ఉన్నాడో, తను ఎవరో, తనకు సంబంధించిన వాస్తవాలు ఏంటో తెలియజేశాడు. దాన్ని ఎలా చూడాలి అంటే విశ్వాన్ని పరిశీలిస్తే విశ్వం యొక్క పనితీరుని బట్టి కానీ, విశ్వం యొక్క నిర్మాణాన్ని బట్టి కానీ, దాన్ని నిర్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడని, దాన్ని నడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడనే విషయం మనకి ఈజీగా అర్థం అవుతాయి. చాలామందికి ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే దేవుడు ఉన్నాడా, ఉంటే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతుంటే ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని ఇలాంటి సందేహాలు మనుషుల్లో సహజంగా పుడుతూ ఉంటాయి. దానికి పెద్దగా రీసెర్చ్ చేయక్కర్లా, పెద్ద థియలాజికల్ స్టడీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాన్ని, సృష్టిని మనం ఒకసారి పరిశీలన చేస్తే తనను గురించి ఆయన దానిలో బయలుపరిచాడు అని అన్నాడు. ఇంకా మనుషులు ఏం చేస్తారంటే ఆ సృష్టించిన ఆ వ్యక్తిని వదిలి ఆ సృష్టిని పూజించడానికి పూనుకున్నారు. అది చెప్తున్నాడు 21 నుంచి చూడండి ఒకసారి. 22 వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానములను చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అన్నాడు. వాస్తవానికి రివర్స్ స్టేట్మెంట్ అని చెప్పాలి. దీన్ని చెప్పేదేమో జ్ఞానులే చెప్తున్నాడు, వాస్తవం ఏంటంటే బుద్ధిహీనత. ఈ రివర్స్ అండర్స్టాండింగ్, రివర్స్ స్టేట్మెంట్స్ మనుషుల్లో ఆది నుంచి ఉన్నాయి. వారు అర్థం చేసుకున్నది వాస్తవం కాదు కానీ వాస్తవం అన్నట్టు, నిజం కాదు కానీ నిజం అన్నట్టు, మంచిది కాదు మరి మంచిది అన్నట్టు, యథార్థం కాదు కానీ యథార్థం అన్నట్టు.
వాస్తవం ఏంటంటే బుద్ధిహీనులు కానీ జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు అన్నాడు. జ్ఞానులు అని చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులు అయ్యి ఎలాగయ్యారు? వారు అక్షయుడగు దేవుని మహిమను, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల మనుషుల యొక్క రూపంలోకి మార్చేశారు. అంటే దేవుడు అంటే క్షయమైన ఈ ఆకారం ఎలా ఉంది? కన్ను, కాలు, ముక్కు, చెవి ఎలాగైతే ఈ బాహ్య ఆకారం ఉందో, ఈ బాహ్య ఆకారంలోనికి దేవుడు అనేవాడు ఉంటాడని మార్చేశారు. మనుషుల యొక్క మనుషుల యొక్క రూపంలోకి మార్చేశారు. పక్షుల యొక్క దేవుడు అంటే మనకులాగా 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 ముక్కులు, చెవులు అని ఇలా ఫిజికల్ గా ఎలా ఉంటుందో అలాగే మార్చేసేసారు. మనిషి రూపంలోనికి దేవుడు ఉన్నాడనేది మార్చేశారు. రెండో రకం ఏంటి? పక్షుల రూపంలోకి మార్చేశారు. దేవుడు అంటే పక్షి రూపంలోకి మార్చేశారు అన్నాడు. ఇంకో రకం ఏంటి? చతుస్పాద జంతువులు అంటే 4 కాళ్ళ జంతువులు. అంటే దేవుడు అంటే 4 కాళ్ళ జంతువులు అనే దగ్గరికి వచ్చేసారు. పురుగుల యొక్క అంటే నేలను ప్రాకే పురుగులు. దాంట్లో ఒకటి సర్పము. దాన్ని కూడా దేవుడు దేవత అనే పరిస్థితికి వచ్చేసారు. ఎవరు చేస్తున్నారు ఈ పని అని అంటే జ్ఞానులను చెప్పుకునే బుద్ధిహీనులు అన్నాడు. నిజానికి వాటిని సృష్టించిన వాడు దేవుడు, కానీ అవి దేవుళ్ళు దేవతలు కావు. పురుగులను సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, పక్షులను సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, చతుస్పాద జంతువులను సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, మనుషులను సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. అవి దేవుని చేత సృజించబడినవి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి సృజించే దగ్గరికి వచ్చేసారు మనుషులు. ఇలా ప్రతిమా స్వరూపులుగా మార్చేశారంట. ఎవరు మార్చారు? జ్ఞానులను చెప్పుకునే బుద్ధిహీనులు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చారు. ఇందులో క్లియర్ కనపడుతుంది. దేవుడు మనిషిని చేస్తే మనిషి ఏమో దేవుడిని తయారు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకనే ఏదో పాత సినిమాలో దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని. మనుషులు కూడా దేవుళ్ళని చేస్తారా? మనిషికి అంత శక్తి ఉందా? అంటే మనుషులు కూడా క్రియేటర్సేనా? అంటే దేవుళ్ళు చేయరు, కానీ లోకంలో మనుషుల చేత దేవుళ్ళు అనబడే వాటిని తయారు చేయగలరు, ప్రతిమలు చేయగలరు. అందుకని అక్కడ ప్రతిమా స్వరూపములు అని అన్నాడు. ప్రతిమా స్వరూపాలు చేసుకొని వాటిని దేవుళ్ళు అంటున్నారు. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళు ఏమన్నా కొద్దిగా బైబిల్ అర్థమైనా ఈ విషయంలో కాస్త ఆగి ఆలోచించేయాలి. పావురాన్ని పరిశుద్ధాత్మ అంటున్నారు, సిలువలో ఏదో శక్తి ఉందని దాన్ని మెళ్ళేసి తిరుగుతున్నారు. యేసుప్రభు బొమ్మని లేక మేరీమాత బొమ్మని మన పక్కనే ఉన్నటువంటి ఆ గుడదలు గట్టుకెళ్తే అడుగడుగున బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది అక్కడ అని అంటే జ్ఞానులని చెప్పుకునే బుద్ధిహీనుల యొక్క ప్రదర్శన కనపడుతుంది అక్కడ. ఇది కేవలం అక్కడ మాత్రమే కాదు, ప్రపంచం అంతటా ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా ఇలా జ్ఞానులను చెప్పుకునే బుద్ధిహీనులు ఉన్నారు. వాస్తవాన్ని కాస్త మనసు పెట్టి ఆలోచన చేస్తే అవి కాదు దేవుడు, వాటిని సృష్టించిన వాడు దేవుడు. సృష్టి కాదు దేవుడు, సృష్టికర్త దేవుడు. సృష్టించిన వాడు దేవుడే, కానీ సృష్టించబడిన దేవుడు దేవతలు కావు అనే సంగతి మనుషులు గ్రహిస్తే అప్పుడు దేవుడు అంటే ఏంటో మనిషికి అర్థం అవుతాయి. తర్వాత మరొక విషయం చూస్తే కీర్తన 19:1 నుంచి 4 వచనాలు మనం చదివినప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. వివరిస్తున్నాయి. ఆకాశములు దేవుని పనిని వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఆకాశాన్ని చూడగానే ఏమి గుర్తుకు రావాలి? దేవుని పని అది అని గుర్తు రావాలి. అంతరిక్షాన్ని చూడగానే ఏం గుర్తు రావాలి? చేతి పని, అది దేవుని చేతి పని అని గుర్తు రావాలి. అంటే
దేవునికి మనలాంటి చేతులు ఉన్నాయని కాదు, ఆత్మకు కూడా కొన్ని అవయవాలు ఉన్నాయి. మనకు అర్థమయ్యే భాష కొరకు అవి దేవుని చేతి పనులు అని అన్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన తెలివిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తిని, బలాన్ని వివరిస్తున్నాయి ఆకాశం. ఎవరు చేయగలరు దీన్ని అని. ఇప్పుడు మనిషి ఏం చేశాడంటే దాన్ని చేసిన దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. అక్కడున్న నక్షత్రాన్ని చూసి దాన్ని కొలవటం ప్రారంభించాడు. అంతరిక్షాలు నక్షత్రాలు తయారు చేసిన వాడిని వదిలేసి నక్షత్రాలు పూజిస్తున్నాడు. దాన్ని పూజించడం అనేది మొదలెట్టాడు. ఎర్త్ ఈజ్ మై గాడ్ అంటే భూమి నా దేవుడు, హెవెన్ ఈజ్ మై గాడ్ అంటే ఆకాశం నా దేవుడు, స్టార్స్ ఈజ్ మై గాడ్ అంటే నక్షత్రాలు నా దేవుళ్ళు, అందులో ఏదో ఉన్నాయి. మూన్ ఈజ్ మై గాడ్, సన్ ఈజ్ మై గాడ్ అంటే సూర్యుడు చంద్రుడు కూడా దేవుళ్ళు దేవతలు అనే దగ్గరికి వచ్చారు. వాటిని సృష్టించిన ఆయన దేవుడైతే అవి దేవుడని మనుషులు భ్రమిస్తూ ఉన్నారు. ఆకాశం వైపు చూడగానే వాస్తవానికి వాటిని సృష్టించిన దేవుడు గుర్తుకు రావాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఆయన మర్చిపోయారు, అవే దేవుళ్ళు అంటున్నారు. సృష్టించిన వాడిని మర్చిపోయి సృజించబడినటువంటి వాటిని దేవుళ్ళు దేవతలు అనే దగ్గరికి వచ్చేసారు. యోబు గ్రంథము 12:7-9 వచనాలు చూడండి. అధ్యాయము 7-9 వచనాలు. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొన లేని వాడెవడు. 7-9. ఆయనను మృగములను పక్షులు దేవుని గూర్చి నేర్పులు. మృగాలను ఒకసారి చూసినట్లయితే, పక్షులను ఒకసారి చూసినట్లయితే, జీవకోటిని పరిశీలించినట్లయితే అవి దేవుని గురించినటువంటి జ్ఞానం నేర్పిస్తాయి అన్నాడు. 7-9 వచనాలు చూడండి. ఆయనను మృగములను విచారించుము అవి మీకు బోధించును. మృగములను విచారించము అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము విచారించము అవి మీకు తెలియజేయును. అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల వాటిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. అవి నీకు బోధిస్తాయి. సముద్రంలోని చేపలను దాని నీకు వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల వీటన్నిటిని బట్టి కాస్త యోచన చేస్తే యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకోలేని వాడెవడు. కలుగజేశానని తెలుసుకొనని వాడెవడు. కొనలేని వాడు లేక తెలుసుకొనలేని వాడెవడు అంటే పక్షులు కానీ, జంతువులు కానీ, సముద్రంలో ఉన్నటువంటి జలచరాశులను కానీ పరిశీలనగా ఆలోచన చేయగలిగితే, కాస్త మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే వీటన్నిటిని కలగజేసిన వాడు దేవుడని తెలుసుకోలేని వాడెవడు. జీవరాశుల ప్రాణమును మనుషుల అందరి ఆత్మను ఆయన వశమున ఉన్నవి కదా. అంటే ఇవన్నీ కూడా ఆయన వస్తువులు ఉన్నాయి. వాటందరికి అవి వచ్చాయనేది లాస్ట్ టైం మనం చూసినట్టుగా బిగ్ బ్యాంగ్ థియరీ ఇస్ నాట్ proved still. Big Bang theory is not proved still. ఎప్పటికీ ఈ పరిణామ సిద్ధాంతం అనేది నిలబడలేదు, రుజువు చేయబడలేదు. జస్ట్ సో కాల్డ్ సైన్స్, నాట్ సైన్స్. విజ్ఞాన శాస్త్రం అని పిలువబడుతుంది కానీ బిగ్ బ్యాంగ్ థియరీ, ఎవల్యూషన్ థియరీ అనేది, పరిణామ సిద్ధాంతం అనేది వాస్తవానికి అవి ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేబడలేదు, ఎప్పటికీ ప్రూవ్ కావు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే వాటిని కలగజేసిన వాడు దేవుడు అని తెలుసుకోవటమే తప్ప వేరే మార్గం లేదు. పక్షులను పరిశీలించినప్పుడు, జంతువులు పరిశీలించినప్పుడు నిజంగా జ్ఞానంతో పరిశీలించిన వాడికి వాటిని కలగజేసిన వాడు యెహోవా అని గ్రహించగలవాడు ఎవడు, గ్రహించలేని వాడు ఎవడు అని అన్నాడు. అంటే గ్రహించలేని వాడు ఎవడంటే ఖచ్చితంగా వాటిని పరిశీలించినప్పుడు అవి దేవుని వల్ల కలిగాని పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. తర్వాత 4వది మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథం 5:20-22.
ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చదివితే, సముద్రము దాటలేకున్నట్టు ఆయన అనంతములు ఎంచుకోలేను, అది పడవలేకై ఎంతో ఘోషించి దాన్ని దాటలేకై ఉన్నట్టు నిత్య నిర్ణయం చేత దానికి దానికి సరిహద్దుగా నియమించింది. జీవించినాక మీరు భయపడ్డా. సముద్రం పరిశీలించడం ద్వారా దేవుడు ఉన్నాడని అర్థం అవుతుంది. అంటే సముద్రం ఎంత పొర్లి 75% వాటర్, కేవలం 25% ఆరిన నేల, మనం నివసించే భూమి. 75% అంటే 75% ఉన్న వాటరు 25% ఉన్న నేలను ముంచేయటం పెద్ద పని కాదు. ఇట్స్ స్మాల్ ఇష్యూ. మన చుట్టూ నీరు ఎంత ఉందో తెలుసా? 3 వంతులు ఉంది. 75% అంటే 3 వంతులు నీరు ఉంది. 1 వంతు నేలలోనే మనం 6 నెలలు ఈ భూమి మీద 200 దేశాలు సుమారు ఆ దేశాలన్నీ కూడా నివసిస్తున్నాయి. 6 నెలల్లో లేదా మనుషులు నివసించే ఈ 6 నెలల యొక్క విస్తరణ అంటే 25% అయితే, చుట్టూ ఉన్న నీరు అంటే 75%. అది డైలీ పొలుతూ ఉంటుంది, ఉప్పొంగుతూ ఉంటుంది, ఎగసి పడుతూ ఉంటుంది. సముద్రానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఎంత పడినా, ఎంత పొర్లినా, ఎంత ఘోషించినా నీకు ఇసుకను సరిహద్దుగా వేశాడు, నువ్వు అక్కడికి రావాలి, దాన్ని దాటి రాకూడదని అన్నాడు. ఎప్పటికీ దాని హద్దులు దాటి అది రాదా? అంటే మనకు క్వశ్చన్ వస్తుంది, మరి సునామీలు వస్తున్నాయి కదా, కరెంటుకి కొన్ని పట్టాలు ఎగిరిపోతున్నాయి కదా. వాస్తవం ఏంటంటే సముద్రము హద్దులు దాటలేదు, కానీ మనిషే హద్దులు దాటి సముద్రపు యొక్క హద్దుల్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకున్నారు. దాన్ని యేసుప్రభు ఏమన్నాడంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అన్నాడు. ఇసుక మీద ఇల్లు కట్టారు వీళ్ళు. తప్పెవరిది? మనుషులది. సముద్రానికి కాదు, దాన్ని సృష్టించిన దేవునిది కూడా కాదు. కాబట్టి ఎప్పుడు కూడా సముద్రం దాని హద్దులు దాటలేదంటే దేవుడు ఉన్నాడంటానికి ఇంతకంటే బెస్ట్ ఎవిడెన్స్ ఏం కావాలి చెప్పండి. మనము ఆ స్థితిలో, ఆ స్థాయిలో ఆయన గురించి స్టడీ చేయట్లా, ఆలోచించేట్లా, అలాగా చదవట్లేదు. అందుకని ఆయన గురించి మనకి అలాంటి రూపంలో అవగాహన కలగట్లేదు. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండము 14వ అధ్యాయము 21, 22 వచనం చదివితే, మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రముల మధ్య ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడల వలె నుండెను. ఈ గోడ ఎలాగుందో, ఆ గోడ ఎలాగుందో, ఇలా 2 గోడలుగా రాశిగా నీరు నిలబడితే 6 నెలల ఇశ్రాయేల్ ప్రజలు నడిచినట్టుగా అక్కడ రాయబడింది. మోషేకి ఐగుప్తు దేశానికి వెళ్ళక ముందు ఒక కర్ర ఇచ్చాడు. ఈ కర్రను తీసుకుని వెళ్ళి అది నీకు సహాయపడుద్ది అన్నాడు. నీ అన్నయ్యన అహరోను నీకు సహాయం ఇస్తానన్నాడు. ఆ కర్రతో ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పించాడు మోషే. ఎర్ర సముద్రం ఎదురైంది. వెనకమాల మరలా ఐగుప్తు సైన్యం తరుగుతున్నారు. ప్రజల్లో మరలా భయాందోళన ప్రారంభమైంది. నాయకుడైన మోషే దేవునికి మొరపెట్టాడు, నీ చేతిలో ఉన్న కర్రని ఆ సముద్రం వైపు చూపు, అది 2 పాయలు అవుద్ది, మీరు 6 నెలలు నడిచి వెళ్ళండి అని అన్నాడు. దేవుని మాటకి సముద్రం ఎంత విలువిచ్చింది.
విశ్వం అంతా కూడా మెకానికల్ క్రియేషన్. ద హోల్ క్రియేషన్ ఆర్ మెకానికల్, బట్ నాట్ మెకానికల్ క్రియేషన్ హ్యూమన్ బీయింగ్. మనిషి మాత్రమే మెకానికల్గా క్రియేట్ చేయాల, మనిషిని ఇండిపెండెంట్గా క్రియేట్ చేశాడు. అంటే స్వతంత్రుడుగా నిర్మించాడు దేవుడు. దేవుడు ఎలాగైతే తనకు తానుగా నిర్ణయాలు చేసుకుంటాడో, తన స్వరూపంలో మనిషిని చేశాడంటే తాను కూడా స్వతంత్రుడుగా తన నిర్ణయాలు తానే చేసుకుంటాడు. మంచి అయినా చెడైనా. చెడిపోవటానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే చెడిపోతావు, ఒకవేళ మంచిగా బాగుపడటానికి నిర్ణయాలు తీసుకుంటే బాగుపడతావు. దట్స్ యువర్ చాయిస్. నీ ఎదుట మరణం ఉంది, జీవం ఉంది, చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. నీకేం కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. మరణమా, జీవమా, ఆశీర్వాదమా, శాపమా, మేలా, కీడా, నిజమా, అబద్ధమా, ఎవ్రీథింగ్ యువర్ చాయిస్. ప్రతిదీ నీ ఇష్టాన్ని వదిలేశాడు. ఆదాం పండు తిన్నప్పుడు కాలర్ పుట్టుకొని లాగలేడా దేవుడు? సొక్కాయ పుట్టుకొని లాగలేడా? లేకపోతే మెడ పుట్టుకొని లాగలేడా? జుట్టు పుట్టుకొని లాగలేడా? చేయి పట్టుకొని లాగలేడా? తినొద్దని వెనక లాగలేడా? ఎందుకు లాగలేదు? స్వతంత్రంగా చేసి నరుని యొక్క స్వాతంత్ర్యంలో దేవుడు జోక్యం పుచ్చుకోడు. సృష్టి ఆరంభం నుంచి మొదటి మానవుడైన ఆదాము యొద్ద నుంచి ఈ సిస్టాన్ని ఆయన మెయింటైన్ చేస్తున్నట్టుగా బైబిల్ మనకు నేర్పిస్తుంది. సో ఇక్కడ సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు కర్ర చూపితే సముద్రం ఎండిపాయలైంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ సృష్టి యావత్తు కూడా మెకానికల్గా క్రియేట్ చేశాడు దేవుడు. ఆయన చెబితే అది ఆగిపోద్ది అంతే. ఇలా గ్రంథంలో మనం అనేక విషయాల్ని చూడొచ్చు. ఆఖరిగా దీంట్లో ఒక విషయాన్ని చూద్దాం. యోనా గ్రంథం 1:17 చూడండి. ఒకటి 17. ఆ, గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించియుండగా యోనా 3 దినములు ఆ మత్యము యొక్క కడుపులో నుండెను. ఆయన మాట వింటున్నాయి సముద్రంలో ఉన్నటువంటి చేపలు. మత్స్యములు ఒక మనిషిని, అంటే యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని ఆదేశించాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే తర్షీషు వాడెక్కుతాడు. దేవుడు సముద్రం ఆయన మాట ఉంటుంది కదా, తుఫాను అక్కడ క్రియేట్ చేశాడు. తుఫాను రాగానే సముద్రంలో వాడలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భయపడుతున్నారు. ఈయన మాత్రం బాగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. యోనా ఎవరి ద్వారా ఏం జరుగుతుంది ఏంటి అని అందరు కంగారు పడిపోతున్నారు. ఇంత దగ్గర ఎవడరా నువ్వు, ఏంటి అసలు ఇంత గురి పెట్టుకోకుండా ఇంత ప్రమాదం సంభవిస్తుంటే తప్ప ఇంత భయంకరంగా వస్తుంటే నువ్వు ఏం పట్టనట్టుగా అలా పడుకున్నావు ఏంటి అని అంటే, నీకేం అర్థం కావట్లేదు, నా వల్ల వచ్చింది అది ఎత్తి పడేయండి అంటున్నాడు. తుఫాను ఆగిపోతాడు. ఆయన నిజంగానే పడేయగానే తుఫాను ఆగిపోయింది. అంటే అది దేవుని స్వాధీనంలో ఉందనేది ఒకటి క్రియేట్ అవుతుంది. వెంటనే ఇతను లోపల పడగానే గొప్ప మత్స్యాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడండి. నువ్వు వెళ్ళి మింగు, 3 రోజుల తర్వాత ఒడ్డుకు తీసుకెళ్ళి కక్కి అతన్ని. షాప్ ఆయన మాట అంటదా? అంటే వినటానికి చదవటానికి మనకు ఆశ్చర్యం కలిగించింది, కానీ ఆయన సృష్టికర్త అని ఆయన ఉన్నాడు అనడానికి ఇది ఒక గొప్ప ఆధారం. చేపలు ఆయన మాట వింటనే సముద్రం ఆయన మాట వింటుంది. సముద్రాన్ని పరిశీలిత ఆయన ఉన్నాడని అర్థమవుతుంది. మృగములను పక్షులు పరిశీలిత ఆయన ఉన్నాడని అర్థమవుతుంది. ఆకాశము అంతరిక్షాన్ని పరిశీలిస్తే ఆయన ఉన్నాడని అర్థమవుతుంది. సృష్టి యావత్తు ఆయన ఉన్నాడని ఘోష చేస్తుంది. దేవుడు ఉన్నాడు అనడానికి ఎంటైర్ క్రియేషన్ ద బెస్ట్ ఎవిడెన్స్. ఆలోచన చేయగలిగే మనుషుడికి ఇలాగ దేవుడు అర్థమవుతాడు. బి పాయింట్కి వెళ్ళిపోతాం మనం. బి పాయింట్లో ఏం చూస్తామంటే, సృష్టిలోని క్రమబద్ధత ఆధారం.
సృష్టిలోని క్రమబద్ధత దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారం. సృష్టి మొదటగా సృష్టి దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారం అనే విషయాన్ని ఆలోచన చేశాం. ఇప్పుడు సృష్టిలోని క్రమబద్ధత ఏదైతే ఉందో అది కూడా దేవుడు ఉన్నాడు అనటానికి గొప్ప ఆధారం అని మనం గ్రహించాలి. ఈ విశ్వం అంతా కూడా ఒక క్రమబద్ధంగా నడుస్తుంది అనటానికి మనం కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. దాన్ని నడిపించే నాయకుడు ఒక ఆయన ఉన్నాడని. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే, ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే ఏం జరుగుతుంది? ఇంకా ఇక్కడ కీర్తన కూడా చదవం ఒకసారి. కీర్తన గ్రంథము 104:19-20. దానికే కీర్తన 104:19-20 మనం చదివితే, సృష్టిలో ఈ ఋతువులు అనేవి క్రమంగా ఏర్పడుతున్నాయి. ఋతువులను తెలుపండి, ఆయన చంద్రుడు సూర్యునికి తన అస్తమయ కాలం తెలియదు. అంటే సూర్యుడు ఏ టైంలో అస్తమించాలో, ఏ టైంలో ఉదయించాలో, ఋతువులు ఎప్పుడు రావాలో, ఋతువులు ఎప్పుడు ఆగిపోవాలో, ఏ ఋతువులో వర్షాలు పడాలో, ఏ ఋతువులో వర్షాలు పడకూడదో క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. విశ్వానికి ఒక క్రమబద్ధత, ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేశాడు. విశ్వానికి క్రమశిక్షణ ఉంది, కానీ తన స్వరూపంలో సృజించబడిన నరుడు క్రమశిక్షణ లేదు. మరొకసారి చదవమాట. 104వ కీర్తన 19వ వచనం. నీవు చీకటిని కలుగు తమ్ముడు చదవమ్మా. నీవు చీకటిని మైక్ ఉంది నీ దగ్గర. నీవు చీకటిని కలుగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. చదవమ్మా. 19. ఋతువులను తెలియజేయుటకు ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి ఆయన చంద్రుడు నియమించను, సూర్యునికి తన అస్తమయ సమయకాలమును తెలియజేయను. అది ఎప్పుడు ఉదయించాలో, ఎప్పుడు అస్తమించాలో దానికి తెలియజేస్తాడు అన్నాడు. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, సృజించిన వాడు తన చేత సృజించబడినటువంటి విశ్వంలో సూర్యుడికి, చంద్రుడికి, వాటికి ఒక సమయాన్ని కేటాయించాడు, ఒక క్రమాన్ని కేటాయించాడు. ఆ క్రమ ప్రకారంగానే అవి పనిచేస్తున్నాయి. ఋతువులు కూడా వాటిని బేస్ చేసుకుని వస్తూ ఉన్నాయి. వసంతకాలము వర్షాలు పడతాయి, గ్రీష్మ ఋతువులో ఎండలు ఎక్కువగా ఉంటాయి, వసంత ఋతువులో వర్షాలు ఎక్కువ పడతాయి, గ్రీష్మ ఋతువులో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఋతువుల ప్రకారం పలానా కాలంలో చలి, పలానా కాలంలో ఎండ, పలానా కాలంలో వర్షాలు, పలానా కాలంలో ఇలాగ జరగాలి. ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడు వేసవికాలం ఎందుకు రావాలి? మామిడి అనే ఒక ఫ్రూట్కి దేవుడు ఇచ్చినటువంటి అది ఒక డిజైన్, అది న్యాచురల్గా జరిగేది. అక్కడక్కడ అకాలపు కాయలు కూడా కాస్తూ ఉంటాయి. న్యాచురల్గా జరిగేది ఏంటి? పలానా టైంలో ఆ ఫ్రూట్స్ రావాలి. ఎండాకాలం వర్షాలు పడితే ఆ వర్షం పంటకి ప్రమాదం. వర్షాకాలం వసంత ఋతువులో వర్షాలు పడితేనే పంటకి శ్రేయస్కరం. ఈ ఋతువులు ఆయన సెట్ చేశాడు అన్నాడు. లుస్రా అనే ఒక పట్టణానికి వెళ్ళారు పౌలు, దాంతో ఉన్న సేవకులు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్భుతం చేశాడు దేవుడు వారి ద్వారా. అద్భుతాన్ని చూసి వీళ్ళు వాళ్ళు నమ్మిన దేవతల మానవ రూపంలో వచ్చారని భావించి పౌలు ముఖ్య ప్రసంగం కనుక అతని హెర్మోని, బర్నబాకి దుప్పతని పేర్లు పెట్టి వాళ్ళకి పూజలు చేయటం ప్రారంభించాడు. అప్పుడు ఎందుకయ్యా ఈ వ్యర్థమైన కార్యక్రమం మీరు చేస్తున్నారు? ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయవాడు దేవుడు. ఆయన
అయినను ఆయన ఆకాశం మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులు దయచేసి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఉల్లాసముతో మీ హృదయం అంటే ఇక్కడ ఏం మనకి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక క్రమాన్ని ఋతువులను ఒక క్రమబద్ధంగా వచ్చేలాగా చేసేవాడు దేవుడు. ఎప్పుడు అలా జరుగుతున్నాయి అంటే వాటి వెనక దేవుడు వర్క్ చేస్తున్నాడు, దేవుడు అలా నియమించాడు అని. ఇక్కడ మనం రెండు విషయాలు గ్రహించాలి. ఒకటి, క్రమంగా ఋతువులు ఏర్పడుతున్నాయి అంటే దాని వెనకాల దేవుడు పనిచేస్తున్నాడు. రెండు, సృష్టికి క్రమం ఉంది కానీ సృష్టిలో శ్రేష్ఠుడైన నరుడు క్రమం లేదని. వారు తమ అక్రమ విషయంలో నరమాత్తులై ఉన్నారన్నాడు జలప్రాణానికి ముందున్న ప్రజలను ఉద్దేశించి. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఎందుకు జలప్రాణి వచ్చిందంటే వారు తమ అక్రమ విషయంలో నరమాత్తులైనారు. నరుడు అంటే అక్రమంగా జీవించడానికి పుట్టాడు అన్నట్టు తయారయ్యారు. మరి సృష్టి ఎలా ఉంది? క్రమంగా ఉంది, క్రమబద్ధంగా పనిచేస్తుంది. ఏ టైంకి ఏ ఋతువు ఏర్పడాలో ఆ టైంకి అదే జరుగుతుంది. సూర్యుడు ఎప్పుడు ఉదయించాలో అప్పుడే ఉదయిస్తున్నాడు, ఎప్పుడు అస్తమించాలో అప్పుడే అస్తమిస్తున్నాడు. రైట్ టైం అనేది కేటాయించాడు. ఆరాధనకు వచ్చే మనుషులకి కనీసం సూర్యుడికి ఉన్నటువంటి సెన్స్ ఉంటే, కనీసం సూర్యుడిని చూస్తే ఇది దేవుడు చెప్పిన మాట ఉంటుంది కదా. నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యెహోషువ గ్రంథం 10:10 చూడండి. అధ్యాయం 10 వచ్చిన చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహా ఘోరముగా వారిని హతము చేసెను. బెత్‌హోరోకు పైకి మార్గపోవు మార్గము ఒకరు దినమెల్లా అస్తమించకుండా ఆగిపోయినంటాడు చూడు. 9 వచ్చిన 13 సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు 13 వరకు రాసుకోండి. ఇంచుమించు ఒక సూర్య చంద్రులు ఇంచుమించు ఒక దినమెల్లా ఒక నాడెల్లా నిలిచాను. అంటే భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఓ దినమెల్లా నిలవమంటే నిలిచాడు. రెగ్యులర్గా ఏం చేస్తున్నాయి సూర్యచంద్రులు? ఆ టైంలోనే అవి ఉదయించడం అస్తమించడం చేస్తున్నాయి. కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యుడు అస్తమిస్తే ఆనాటి ప్రజలకు ఉన్నటువంటి రాజనీతి ఏంటంటే యుద్ధం ఆపేయాలి. యుద్ధం ముగియలేదు కానీ సూర్యుడు అస్తమిస్తున్నాడు. యెహోషువ దేవుని మొరపెట్టాడు. దేవుడు ఆ యుద్ధం ముగించడానికి, ఆ యుద్ధంలో ఇశ్రాయేలుకి జయం కలిగించడానికి యెహోవా పక్షంగా దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి. ఎందుకంటే మోషేతో నేను ఎలాగున్నానో నీతో కూడా అలాగ ఉంటానని ప్రామిస్ చేశాడు దేవుడు. 1వ అధ్యాయం మరి చదివితే యెహోషువ గ్రంథంలో ఇది మొదలుకొని నీ ఎదుట ఏ జనము నిలబడరు అన్నాడు. నేను యెహోషువ మోషేకి ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలాగూ తోడై ఉంటాను అన్నాడు. ఇప్పుడు యెహోషువ యుద్ధం ముగియకుండానే సూర్యుడు అస్తమిస్తున్న తరుణంలో దేవుడు మొరపెడితే దేవుడు ఒక దినమెల్లా వాటిని అస్తమించకుండా అలాగా ఆపేసేసాడు. సూర్యచంద్రులకు ఎంత క్రమశిక్షణ అండి! మనకేం అర్థం కావాలి? రొటీన్గా జరుగుతుందిలే, రోజు సూర్యుడు ఉదయిస్తాడు కదా తూర్పున, పడమటిన అస్తమిస్తాడు కదా, తూర్పున ఉదయిస్తాడు పడమటిన అస్తమిస్తాడు. ఇది తెలుసు మనకి. అంత రైట్ టైంలో ఎలా జరుగుతుంది అది? ఇవి లాస్ట్ టైం చెప్పాను నేను. ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం అని యోగ గ్రంథంలో చదివాం కదా. ఇవి 37:26-12 అనుకుంటా చూడండి. యోగ గ్రంథం 26:12 లాస్ట్ టైం మనం చదివినట్టున్నాం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశమును విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వేలాడదీసెను. వాటి క్రింద మేఘములు కాదు, ఇవి ఆయన కార్యములో స్వల్పమైనవి అని అంటాడు.
14. 26, 14. ఆ, ఇవి ఆయన కార్యములో స్వల్పములు 14 రైట్. ఇవి ఆయన కార్యములు స్వల్పములు అని ఆయన్ని గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మిక్కిలి మెల్లనైన మెల్లనైన గుసగుస గుసగ శబ్దము శబ్దం పాటిది. పాటిదే కదండి. తర్వాత ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం అని 36:7 అనుకోండి. చూడండి ఒకసారి. 37:7 నరులకు నివాసయోగ్యమైన భూగోళము అని అంటాడు. ఆయన వలన నడిపింపబడినవై అనే 12 37 12 37:12 ఆయన వల్ల నడిపింపబడినవై 37, నరులకు 12 నివాసయోగ్యమైన భూగోళము మీద నరులకు నివాసయోగ్యమైన భూగోళం అన్నాడు. అంటే ఇప్పుడు అవి ఎవరి వల్ల పనిచేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుందంటే ఆయన ద్వారానే. కీర్తన గ్రంథము 148 1 నుంచి 148 కీర్తన 1 నుంచి లేదంటే 3 నుంచి 10 వచనాలు రాసుకోండి. 10 వచనాలు మనం చదివితే, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జనులారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞేయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులను స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడలను నియమించెను, ఏదియూ దాన్ని అతిక్రమింపలేదు. భూమి మీద ఉన్న మకరములారా అగాధ ఆయన జలములారా వాటికి కట్టడలు నియమించాడంటే ఎవరికి? సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, ఆకాశమునికి ఆకాశ మండలములకు ఆయన కట్టడలు అంటే వాటికి కూడా కాన్స్టిట్యూషన్స్ అవసరమా? వాటికి కూడా ఆజ్ఞలు అవసరమా? వాటికి కూడా నియమించాడు దేవుడు. మనుషులకైనా కట్టడలు, విశ్వంలో ఉన్న ప్రతిదానికి కట్టడ నియమించాడు. అవి ఎప్పుడూ కూడా దాని కట్టడలు ఉండలేదంట. పరమాకాశములారా ఆకాశం కింద జనములారా ఆయనను స్తుతించుడి అని అన్నాడు. ఆకాశం పైన ఉన్న జనములారా ఆయన్ని స్తుతించుడు. స్తుతించుడు అన్నాడు. అవి ఎప్పుడు కూడా ఆయన కట్టడలు దాటలేదు అన్నాడు. పైన నీరుందంట. పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించుడు. మనకి కనపడే నేలంగా కనపడేదంతా కూడా నీరే. మీరు ఒకసారి నాకెళ్ళి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో విశాలము మీది జలములు, విషాదము కింది జలములు అన్నాడు. విశాలము మీది జలములకి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడని ఉంది. మనకు కనపడే ఆకాశం అనబడేది ఇది ఏదైతే ఉందో దాన్ని ఏమన్నాడంటే జలములు అన్నాడు. పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా. ఇప్పుడు ఆకాశం పైన జలాన్ని అటు నిలబెట్టాడా? లేదా? ఏమన్నాడు అక్కడ? 44వ వచనంలో పరమాకాశములారా ఆకాశము పైన ఆకాశం పైన ఉన్న జలములారా. అంటే ఆకాశం పైన ఏమున్నాయి? జలములున్నాయి. కాలిఫోర్నియాలో నాసా ఒకటి ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ ఏజెన్సీ, NASA. అబ్రివియేషన్ ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ ఏజెన్సీ. అంతరిక్ష పరిశోధనశాల, తెలుగులో అంతరిక్ష పరిశోధనశాల ఒకటి అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధన చేస్తూ 1996లో అక్కడ విస్తారమైన జలరాశులు ఉన్నాయని కనుగొన్నారు. శాటిలైట్స్ డెవలప్ అయిన తర్వాత వాటి ద్వారా పిక్చర్స్ తీసి అక్కడ విస్తారమైన జలములు ఉన్నాయి అని కనుగొన్నారు. విజ్ఞాన శాస్త్ర ఆధారాలు అని మాట్లాడినప్పుడు నేను వివరంగా చెప్తాను. మనం ఇప్పుడు పాయింట్ వచ్చింది కనుక ఇక్కడ కూడా టచ్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ జలములని అక్కడ నుంచి కదలకుండా ఎప్పటికీ అలాగే ఉన్నాయి. దేవుడు సృష్టి చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో విశాలం మీది జలములు అన్నాడు, అవి అక్కడ ఉన్నాయి. ఓ రోజు దేవుడు జలప్రాణి రప్పించాలనుకున్నప్పుడు ఆదికాండం 7వ అధ్యాయంలో ఆకాశపు తూములు వెప్పెను అని ఉంటుంది. అంటే అక్కడ నుంచి వచ్చే నీళ్ళు అని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో విండోస్ ఆర్ ది స్కై అన్నాడు. దేవుడు ఆకాశపు తూములు వెప్పగా అక్కడి నుంచి జలరాశులు వచ్చాయన్నాడు. ఇప్పుడు అక్కడ నిజంగా నీరంతా అలా ఆగిపోకుండా ఇలా కిందకు వస్తే ఏంటి పరిస్థితి? అసలే చుట్టూ 75% వాటర్ ఉంది, పైన కనబడేదంతా వాటరే.
ఎక్కడ కొంచెం మాత్రం 75% భూమి మీద మనుషులు ఉన్నారు. దేవుడు ఎంత కాపుదల ఎత్తున్నాడు, ఎంత భద్రత ఎత్తున్నాడు, మనిషిని కాపాడుతున్నాడు. కొంచెం కూడా సెన్స్ లేకుండా ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, తెరుచుకున్నావా అని అజ్ఞానంగా పాటలు పాడటం, అజ్ఞానంగా ఆయన ప్రశ్నించటం, దేవుడు అనేవాడు ఉంటే ఎత్తేంది జరుగుతుంది అని. అంటే వీళ్ళు అనుకున్నట్టు చేయాలి, ఆయన అనుకున్నది వీళ్ళు చేయరు. ఆయన అనుకున్నట్టుగా వీళ్ళు బతకరు, కానీ వీళ్ళు అనుకున్నట్టుగా ఆయన చేయాలని ఒక రూల్స్ మార్చేస్తుంటారు. పాపం దేవుడు అంటే ఏంటో తెలియని అమాయకులండి. దేవుడు అంటే కనీస జ్ఞానం ఉన్నోళ్ళు అలా ఎప్పుడు మాట్లాడరు. ఎంత కాపాడుతున్నాడండి ఆయన. అవి ఎప్పుడు కూడా ఆయన కట్టడలను జవదాటలేదండి. వాటి కట్టడలు ఉన్నాయి. ఎంత చిక్కు తెచ్చుకోవాలి, ఆదివారం ఆరాధన ఆలోచనకి వచ్చేవాళ్ళు. ఇది వారానికి ఒకరోజు 2 గంటల ఆరాధనకి ఇన్ టైం రావాలని ఆరాటం మనకు లేదు. సృష్టింపబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఇది ఎండింగ్ అయిపోయే వరకు, యేసు వచ్చినప్పుడు మధ్యభూతాలు ఇక్కడ మీద వెండుతలు అయిపోతాయి అన్నాడు. అప్పటి వరకు కూడా వాటిలో ఏది కూడా దాన్ని కట్టడు దాటదు. ఇప్పటి వరకు దాటలేదు. యేసు వచ్చే వరకు ఏది దాన్ని కట్టడా దాటదు. ఎంత క్రమశిక్షణ అండి. కానీ మనిషికి వారంలో 2 గంటలు దేవుని ఆరాధన చేయడానికి కూడా సరైన సమయానికి రాని పరిస్థితి. ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే వాటి క్రమశిక్షణ ఉంది, మనిషికి క్రమశిక్షణ లేదు. మనుషులు క్రమశిక్షణ కోల్పోయారు. విశ్వం దేవుని క్రమాన్ని పాటిస్తుంది, దేవుని కట్టడలను గైకుంటుంది. ఏమన్నాడు అక్కడ? వాటిలో ఏది ఆయన కట్టడలను, ఆయన వాటికి కట్టడలను నియమించను, ఏది దాన్ని అతిక్రమింపలేదు, ఏది దాన్ని అతిక్రమించలేదంట. వాట్ ఏ వండర్ఫుల్. ఆశ్చర్యం ఏంటలేదు అసలు, మన జీవితం ఏంటి ఇలాగ అయిపోయిందని. విశ్వంలో ఏది కూడా ఆయన కట్టడలను అతిక్రమించలేదు, కానీ మనుషులు అలాగా తయారవుతున్నారు. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే దీంట్లో మూడవది, ఇర్మియా గ్రంథం 5:20-22 వచనాల్లో ఇసుక ఇందు ముందే చదివాం కదా, 20-22 వచనాలు. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లెనో అవి ప్రబల్లేకయు, ఎంత ఘోషించనను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన. నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇది యెహోవా వాక్కు. ఇసుక, సముద్రము, దేవుని మాట వినుట. అది ఎప్పుడైతే దేవుడు దానికి ఆ ఆజ్ఞ జారీ చేశాడో, విధిని కట్టడి నియమించాడో, ఎప్పటికీ అది అలాగే కొనసాగుతూ ఉంది. లేకపోతే భూమి మీద మనిషి బతికే అవకాశమే లేదు. 4వది, దాన్ని ఆల్రెడీ చూస్తే కనుక 4 విషయానికి వెళ్తే, యోబు 26:7లో, యోబు గ్రంథము 26:7 వచనం, శూన్య మండలంపైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలములను ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వ్రేలాడజేశాను, వాటి క్రింద వ్రేలాడజేశాను. అది ఎప్పటికీ అలాగే ఉంది. అలాగే ఉంది. ఏమంటే మన పెన్ను కింద పడైతేనే భూమికి ఉన్న ఆకర్షణ శక్తిని బట్టి అలాగా మధ్యలో ఆపలేము మనం. ఒకవేళ మధ్యలో ఆగారంటే మ్యాజిక్ షో చేస్తున్నాం అనుకుంటారు. మధ్యలో లాగా ఏ సపోర్ట్ లేకుండా దీన్ని మనం వదిలేస్తే ఉంటుందా? మధ్యలో అలాగా పడిపోతా. భూమికి ఆకర్షణ శక్తి కిందకి లాగేస్తుంది. కానీ ఈ విశ్వంలో భూమికి ఏ సపోర్ట్ లేకుండా వేలాడదీశాడండి. ఎంత ఆశ్చర్యం అది.
ఒకప్పుడు పోయినసారి లాస్ట్ వీక్ కాకుండా అంత ముందు వారం మనం ఆలోచన చేసినప్పుడు గ్రీక్ పురాణాల్లో గ్రీక్ హీరోస్ హెర్క్యులెస్, అట్లస్ అనేవారు మోస్తున్నట్టు, మన భారతీయ పురాణాల్లో ఆదిశేషు, ఒక 8 మంది కవులు అష్టదిగ్గజ కవి, భారత ఒక చక్రవర్తి మన రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు తన కవులకి అష్టదిగ్గజాలని పేరు పెట్టాడు. అంటే ఏనుగులు భూమిని మోస్తున్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. నా రాజ్యాన్ని 8 మంది కవులు భుజాల మీద ఆధారపడి ఉందని ఆయన ఆ పేరు పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నమ్మకం అని అంటే పురాణాలు చెప్తున్నాయండి. ఏమని? ఏనుగులు భూమిని మోస్తున్నాయని. ఏనుగు ఎక్కడ నిలబడిందంటే సమాధానం లేదు. హెర్క్యులెస్ అనేవాడు ఎక్కడ నిలబడి భూమిని భుజాన్ని వేసుకున్నాడంటే, అట్లాస్ అనేవాడు సైకిల్ బొమ్మ, సైకిల్ మీద ఆ ట్యాగ్ వేసి ఆ లోగో వేసి ఒక మనిషి భూమిని మోస్తున్నట్టుగా బొమ్మ అయితే వేసాడు, కానీ మనిషి ఎక్కడ నిలబడి మోస్తున్నాడు అనే దానికి సమాధానం లేదు. అన్ని కట్టుకథలు. నిజమేంటి? శూన్యంలో భూమి వేలాడుతుంది. ఇప్పుడు బైబిల్ చెప్పిందని నమ్మాలా, లేక ప్రపంచం నమ్ముతుందా? ఇప్పుడు అది ప్రపంచం అంతా నమ్ముతుంది. తెలుసా మీకు? ఇది కూడా అంతరిక్ష పరిశోధన ద్వారానే వెల్లడైంది. శూన్యంలో భూమి వేలాడుతుందనేది ఈరోజు అంతరిక్ష పరిశోధకులు తేల్చినటువంటి నిజం. వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళకముందే, అసలు ఆ పరిశోధన అనేది స్టార్ట్ చేయకముందే, యోబు గ్రంథం 26:7లో శూన్యంలో భూమి వేలాడుతుందని ఎప్పుడో మోషే కంటే ముందే యోబుకి తెలియజేశాడు దేవుడు. అంటే యోబు ఆదికాండం 12 అధ్యాయం తర్వాత వాడు, పితల కాలానికి చెందినవాడు. అప్పట్లోనే చెప్పేశాడు శూన్యంలో భూమి వేలాడుతుంది అని. ఇప్పుడు సైన్స్ చెప్తుంది శూన్యంలో భూమి వేలాడుతుందని. అఫీషియల్స్ టేబుల్ మీద వరల్డ్ మ్యాప్ ఉంటుంది, చూశారు మీరు ఎప్పుడైనా? గ్లోబు ఎలా ఉంటుంది అది? దానికి ఏ సపోర్ట్ లేదని. కానీ ఆ టేబుల్ మీద తాగాలంటే కింద పైన మేకులు ఉంటాయి. ఆ గ్లోబ్ ఆగాలంటే, వరల్డ్ మ్యాప్తో కూడినటువంటి ఆ గ్లోబ్ ఆగాలంటే కింద పైన దానికి సపోర్ట్స్ ఉంటాయి. కానీ నిజమైన ఈ భూమికి వితౌట్ ఎనీ సపోర్ట్, శూన్యంలో భూమిని వేలాడదీశారంటే వితౌట్ ఎనీ సపోర్ట్. అంటే ఏం చెప్తుంది అంటే, అంత బరువు ఇంత భూమి ఎలా అవుతుంది అలాగా? దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మహాశక్తి అని చెప్పాలి. కానీ ఈ విషయానికి అనుకున్న శాస్త్రజ్ఞులు చాలామంది అది దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఎలా జరుగుతుందని ఒప్పుకోవట్లా. ఒక చిన్న వస్తువే మధ్యలో మనం ఆపలేకపోతున్నాం, కానీ దేవుడు ఎంత పెద్ద విశ్వాన్ని, ముఖ్యంగా భూగోళాన్ని ఎలా ఆపుతున్నాడు, ఎలాగ ఉంటున్నాడు అంటే దట్ ఈజ్ ఆయన పవర్, ఆయన శక్తి అని మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడు అంటానికి అంతకంటే గొప్ప ఆధారం అవసరం లేదు. తర్వాత యోబు గ్రంథంలోని 38:3 నుంచి మనం కొన్ని వచనాలు చదివినట్లయితే, మూడు నుంచి కొన్ని వచనాలు చూడండి. 13 వరకు చూడండి. 38 యోబు గ్రంథము 38:3 నుండి 13. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానికి నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిణామమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణము కోల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దానితో కట్టడెప్పుడల్లా దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనంద జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు?
అంటే ఈ విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చింది, దానికి ఒక క్రమబద్ధం ఎలాగా ఏర్పడింది అని అంటే, నీకు వివేకం ఉంటే, తెలివి ఉంటే నువ్వు చెప్పు అని మనుషుని అడుగుతున్నాడు దేవుడు. కామన్ మ్యాన్ కాదు ఈ ప్రశ్న ఆయన వేసేది, ఎవ్రీ మ్యాన్. అంటే ప్రతి మనిషికి దేవుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. నేను మేధావిని అని ఎవడైనా అనుకుంటే, దేవుడు లేడు ఏమి లేదు అనేవాడు ఎవడైనా ఉంటే, వాడికి దేవుడు ఇచ్చే ప్రశ్న ఏంటంటే, ఇది ఎలా ఉనికిలోకి వచ్చింది చెప్పు. దేవుడు ఉన్నాడు అనడానికి అదే గొప్ప ఆధారం. ఒక నాస్తికుడు అంటే దేవుడు లేడనివాడు, ఒక క్రీస్తు సభ్యుడు, వీళ్ళిద్దరు కలిసి దేవుడు లేడని నేను నిరూపిస్తానని నాస్తికుడు, దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తానని క్రీస్తు సభ్యుడు, వాళ్ళిద్దరు కలిసి ఒక డిబేట్ చేశారంట. ఆ డిబేట్లో ఎక్కువ కాకోకుండా ఒకే ఒక ప్రశ్న వేస్తానని అన్నాడు ఒక క్రీస్తు సభ్యుడు. ఏమనంటే, దేవుని ద్వారానే విశ్వం అంతా ఉనికిలోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను, కాదు దానంతరకు అదే వచ్చింది అని ఒకవేళ నిరూపించాలంటే సింపుల్ ఒకటే, విశ్వంలో ఏది లేకుండా ఒక వస్తువు నువ్వు తయారు చేయి, దానంతరకు అదే వచ్చేలాగా చేయి. ఏ మెటీరియల్ తీసుకోవద్దు. భూమిలో ఇప్పుడు ఉన్నటువంటి విశ్వంలో ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోకుండా కలుగుగాక అని దేవుడు అంటే కలిగినట్టుగా ఆదికాండం 1 నుంచి మాట్లాడుతున్నాడు. 1-2 అధ్యాయాలు కలుగుగాక అంటే కలిగినట్టుగా, విశ్వం అంతా కూడా కలుగుగాక అంటే కలిగినట్టుగా మనం చూస్తాం. రోమపత్రికలో లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అని కూడా చదివాం గతంలో. మనం లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచాడు. నేను ఇలాగ దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా చేశాడు, కలుగుగాకంటే విశ్వం అంతా కలిగింది, కాబట్టి ఇది నేను ఇస్తున్నటువంటి ఎవిడెన్స్ కాదు, దానంతరకు అదే వచ్చినట్టుగా ఏదో ఒక్కటి చూపి ఇప్పుడున్న దాన్ని కాకుండా. ఎవరు చేయగలరు అది? ఎవరు సాధ్యం అది? కనీసం ఈ పెన్ను మనం తయారు చేయగలవా? దీన్ని మనం తయారు చేయగలవా? కనీసం మనకు సాధ్యమవుద్దా దీన్ని తయారు చేయటం? విశ్వంలో ఏదో ఒక మెటల్ తీసుకోవాలి దీన్ని తయారు చేయాలంటే, లిక్విడ్ తీసుకోవాలి దీన్ని తయారు చేయాలంటే, దీంట్లో ఇంకు కొరకు ఒకటి వాడాలి, దాంట్లో స్పాంజీ కొరకు ఒకటి వాడాలి, దీనిలో ప్లాస్టిక్ కొరకు ఒక మెటల్ వాడాలి. ఏదో ఒక మెటల్ వాడకుండా ఈ స్కెచ్ అనేది లేక ఈ మార్కర్ అనేది ఉనికిలోకి రాలేదు. దీన్ని తయారు చేసిన వాడు విశ్వంలోనే దేవుడు సృష్టించిన దాంట్లోనే ఒక మెటల్ ముడి పదార్థాన్ని తీసుకొని దీని వస్తువు రూపంలోకి తేవటం అనేది జరిగింది. కాబట్టి ఈ 2 పాయింట్లు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, ఒకటి, సృష్టి యావత్తు పరిశీలించినప్పుడు మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే, దేవుడే విశ్వాన్ని సృజించాడు, దేవుడు ఉన్నాడు అని. రెండవది, అవి పనిచేస్తున్న తీరు మనం చూసినప్పుడు వాటికి ఒక క్రమశిక్షణ, క్రమబద్ధత దేవుడు నియమించాడు. వాటి యొక్క క్రమబద్ధతే దేవుడు ఉన్నాడు అనడానికి గొప్ప ఆధారం. మరలా వచ్చినప్పుడు దీని మీదే మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన భక్తి విశ్వాసం అనేది మనకి ప్రయోజనం చేకూర్చాలంటే మొదట మనం నమ్మిన దేవుడు ఉన్నాడనే నమ్మకం మనకి ఉండాలి. మనం ఆయన ద్వారా మేలు పొందేవారం అనేది మనం విశ్వసించాలి. ఫిబ్రవరి 11 చదివాం కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి తగిన పనులు దయచేయవాడని నమ్మవలేదు కదా అని అన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. నేను ఈ వారం నుంచి మీకు ఒక కంటక వాక్యం ఇస్తాను, దాన్ని చదువుకోనండి. నెక్స్ట్ వీక్ కల్లా కాస్త 7 గంటలకి వచ్చేసి 7:30 కల్లా కంటక వాక్యాలు అప్పయ్యే కార్యక్రమం చేయండి. సింపుల్గానే ఉంటుంది, పెద్ద కష్టం కాదు, ఈజీగానే ఉంటుంది. చదవండి. 19వ కీర్తన 1 నుంచి 4 వచనాలు ఈరోజు. కీర్తన 1 నుంచి 4 వచనాలు. ఇది ఈరోజు యొక్క కంటక వాక్యము.
మీకు సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను. అదేంటంటే బట్టి పట్టకండి, పసిపిల్లల్లాగా చిన్నపిల్లల్లాగా. ఏం చేయాలి? అక్కడ ఉన్న విషయాన్ని అర్థం చేసుకోండి ముందు. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనులు ప్రచురపరుచున్నవి, పగలు పగలు బాగు చేస్తున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుస్తున్నది. అంటే అక్కడ ఏంటి విషయం ఏంటి అనేది ముందు గ్రహించండి. చదివి అక్కడ ఉన్న విషయాన్ని గ్రహిస్తే మీకు సులువుగా అది బైహార్ట్ అవుద్ది. అంటే మీకు మెమరీలోకి వచ్చేది, మీకు జ్ఞాపక శక్తిలోకి వచ్చేది. చూడకుండా చెప్పేంత సామర్థ్యాన్ని మీరు పొందేస్తారు. చదివేటప్పుడే కొంచెం నిదానంగా చదివి అక్కడ ఉన్న విషయాన్ని గ్రహించి, అక్కడ ఉన్న విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈజీగా దాన్ని కండక్ట్ చేయొచ్చు. అలా కాకుండా అక్కడ విషయం ఏమన్నా ఉండి నాకు అనవసరం, నేను బట్టి పడతానంటే నువ్వు 2 గంటలు బట్టి పట్టినా 3 గంటలు అడిగినప్పుడు ఏం చేస్తాడు? వెంటనే మర్చిపోతావు. కానీ అలాగే కాకుండా దేవుడు ఉన్నాడు అనడానికి 19వ కీర్తన మొదటి 4 వచనాలు చదివినప్పుడు ఆకాశములు ఆయన ఉన్నాడని రుజువు చేస్తున్నాయి, ఆయన మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురం చేస్తుంది, ప్రకటన చేస్తుంది ఈ విశ్వం అంతా అని ఆ సెన్స్తో మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఏంటంటే అది మన మైండ్లోకి అలా వెళ్ళిపోద్ది, స్టక్ అయిపోద్ది. ఎప్పుడు అడిగినా చెప్పొచ్చు. మర్చిపోవటం అనేది తొందరగా జరగదు. అయినా ఎక్కువ వీటిలో ఒకే వచనం. నేను బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు రోజుకి 10 వచనాలు ఇచ్చేవాళ్ళు. అర్థమైందా? ఇక్కడికి జాగ్నల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎన్ని ఇచ్చారు? రోజుకి 7-8 వచనాలు ఇస్తారు రోజుకి. ఇప్పుడు వారం రోజులకు ఒక వచనమే కదా ఇచ్చింది. మీ ఉత్సాహం రెట్టింపు అయితే ఇక్కడ కూడా కొన్ని వచనాలు పెంచే ప్రయత్నం జరుగుద్ది. మొత్తానికి ఒక విషయం మీద మనకి అవగాహన పెంచుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఆ వచనాన్ని చూడకుండా వచ్చేలాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పూజార్హుడా, పరిశుద్ధుడా, మాకును మా ప్రభు యేసుక్రీస్తు వారికి తండ్రివైన దేవ, ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థించి ఆశించిన రీతిగా ఈ శుక్రవారం బైబిల్ తరగతిలో మిమ్మల్ని కూర్చున్నటువంటి వాస్తవాలు మేము అధ్యయనం చేస్తూ ఉండగా మాకు కావలసిన జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించండి. ఎందరైతే నా తండ్రి ఈ తరగతిని వినియోగించుకున్నారో వారందరూ నా తండ్రి మీ అందరూ బలపడి స్థిరపడి ఆత్మీయంగా ఎదురట్లు సహాయం దాచేయండి. తండ్రి ఎందరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారు మరొక సమయంలో ఇట్టి గొప్ప విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపినట్లు సహాయం దయచేయమని వెళుతున్న మీ పిల్లలకి మాకును మీరే తోడండి. మీ సహాయాన్ని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు పేరిట ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనములండి.